ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపాలిటీ నుండి గుంటూరు జిందాల్ విద్యుత్ ప్లాంటుకు చెత్తను తరలించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి పచ్చజెండా ఊపి లారీలను ప్రారంభించారు. మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాల మేరకు నూజివీడు నుండి ప్రతిరోజు జిందాల్ విద్యుత్ ప్లాంటుకు 18 టన్నుల పొడి చెత్తను పంపించనున్నట్లుగా ఆయన తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటుగా రాష్ట్రంలో చెత్త డంపింగ్ యార్డులు లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. నూజివీడు మున్సిపాలిటీ నుండి నూజివీడు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి కొలుసు పార్థసారథి గారి ఆదేశాల మేరకు నూజివీడు మున్సిపాలిటీలో ఈ డంపింగ్ అవుతున్నటువంటి చెత్త మొత్తం కూడా సుమారుగా ఒక 25 టన్నుల వరకు పర్ డే వస్తుందని చెప్పి ఇప్పుడే కమిషనర్ గారు తెలియజేశారు. ఇందులో పొడి చెత్తగా 10-15 టన్నులు రావచ్చు, మిగిలిన తడి చెత్త అవుతుంది. ఈ తడి చెత్త మొత్తం ఈ డంపింగ్ యార్డ్ లోనే ఉంచి మరి ఏదైతే పొడి చెత్త ఉందో దీన్ని మరి ఇక్కడ మీ వెనక చూస్తున్నటువంటి లారీల ద్వారా ఇక్కడ నుంచి గుంటూరులో ఉన్నటువంటి జిందాల్ కంపెనీకి తరలిస్తే అక్కడ వాళ్ళు ఆటోమేటిక్ గా దీనికి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అక్కడ ఫ్యాక్టరీ పెట్టడం, మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాంతో టైఅప్ అయి ఉండటం వల్ల ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు, విజయవాడ కార్పొరేషన్, గుంటూరు కార్పొరేషన్ కూడా దీనిలో భాగమై ఉంది. అక్కడి నుంచి ఈ బయో టెక్నాలజీ ద్వారా మరి ఏదైతే విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్ర ప్రజలకి కొంత వెలుసుబాటుగా, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ యొక్క విద్యుత్తో చాలా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటా ఉంది.